భారీ డబుల్ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన అభిషేక్ శర్మ ఏషియన్ గేమ్స్లో కూడా ఇదే విధ్వంసాన్ని కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తీవ్ర పోటీ ఉన్న వేళ ఈ ధనాధన్ ఇన్నింగ్స్ అతడి కెరీర్కు కొత్త మలుపు తిప్పింది. జింబాబ్వే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచిన యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ మైదానంలో మళ్లీ రుద్రరూపం చూపించాడు. పంజాబ్ లోకల్ టోర్నీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 91 బంతుల్లోనే 233 పరుగుల డబుల్ సెంచరీతో తనలో తగ్గని పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పాడు. ఇటీవల ముగిసిన జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ తీవ్రంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, జింబాబ్వే సిరీస్లలో కలిపి 10 ఇన్నింగ్స్లలో 191 పరుగులు మాత్రమే చేయడంతో అతడి ఫామ్పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. విమర్శకుల నోళ్లు మూయించడానికే అన్నట్లు పంజాబ్ స్టేట్ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వన్డే టోర్నీలో అమృత్సర్ తరపున ఓపెనర్గా దిగి ఊచ కోతకొస్తాడు. అమృత్సర్లోని గాంధీ మైదానంలో తరుణ్ జట్టుపై అభిషేక్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ గ్రౌండ్లో నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 91 బంతుల్లో 15 పోర్లు, ఏకంగా 25 దిమ్మ తిరిగే సిక్సర్లతో 233 పరుగులు బాదాడు. సహచర ఓపెనర్ అభయ్ చౌదరితో కలిసి మొదటి వికెట్కు కేవలం 24.4 ఓవర్లలోనే 305 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం. అభిషేక్ శర్మ విధ్వంసంతో అమృత్సర్ జట్టు 50 ఓవర్లలో 533 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జపాన్లో త్వరలో జరగబోయే 2026 ఏషియన్ గేమ్స్కు భారత జట్టులో స్థానం సంపాదించిన అభిషేక్ శర్మ ఈ ఇన్నింగ్స్ కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇటీవల టీ20 ప్రపంచ కప్లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ సత్తా చాటినప్పటికీ అంతర్జాతీయ మ్యాచ్లలో నిలకడలేమి అతడికి వెంటాడుతోంది. జపాన్ పర్యటనకు ముందు సాధించిన ఈ డబుల్ సెంచరీ అతడిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ జింబాబ్వే టూర్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కొట్టి రేసులోకి వచ్చాడు. దాంతోపాటు ఇషాన్ కిషన్, ప్రభ్ సింగ్, సంజు సామ్సన్ లాంటి ఆటగాళ్ల అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. రాబోయే ఏషియన్ గేమ్స్లో అభిషేక్ శర్మ ఖచ్చితంగా రాణించాల్సిందే, లేదంటే జట్టులో స్థానాన్ని కాపాడుకోవడం కష్టంగా మారింది. టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ పునరాగమనం కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. అతడు త్వరలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి జాతీయ జట్టులో రీఎంట్రీ ఇస్తాడని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మొహమ్మద్ షమీ ఇంగ్లాండ్ పర్యటనకు దూరం కావడంపై సస్పెన్స్కు తెరపడింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు. షమీ పూర్తి ఫిట్నెస్తో ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఉండేవాడని స్పష్టం చేయడం ప్రాధాన్యతకు సంతరించుకుంది. భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీని వరుసగా పక్కన పెట్టడంపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా జట్టు ఎంపిక షమీ పరిస్థితిపై బీసీసీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నోరు విప్పాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ అనగానే షమీ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ అవసరం జట్టుకు ఎంతైనా ఉందని పేర్కొన్నాడు. ప్రపంచ కప్ తర్వాత చికిత్స చేయించుకున్న షమీ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని అగర్కర్ వివరించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్య బృందం పర్యవేక్షణలో అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టెస్టు మ్యాచ్ ఆడేందుకు కావాల్సిన మేనేజ్ ఫిట్నెస్ సాధించడం అంత తేలికైన విషయం కాదు. 5 రోజుల సుదీర్ఘ ఆటలో ఎక్కువ ఓవర్లు వేసే స్థాయికి చేరుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్లోకి దించాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా జరిగే రెడ్ బాల్ మ్యాచ్లో షమీ బౌలింగ్ అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అయితే అరోగర ఫిట్నెస్తో అతడిని మైదానంలోకి దించి మళ్లీ గాయాలు పడేలా చేయడం ఏమాత్రం సంస్కారం కాదు. సుదీర్ఘ కెరీర్ను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం సలహా మేరకు ఈ పర్యటనకు అతడిని దూరం పెట్టాల్సి వచ్చిందని సెలెక్టర్లు వివరణ ఇచ్చారు. స్వదేశంలో జరిగే తదుపరి మ్యాచ్ల నాటికి అతడు సిద్ధమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ జట్టులో మళ్లీ రావాలంటే షమీ మొదటి రంజీ మ్యాచ్లో లేదా ఇతర దేశీవాళీ క్రికెట్లో ఆడి తన బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ప్రాక్టీస్ లభించడంతో పాటు ఫిట్నెస్పై పూర్తి నమ్మకం వస్తుంది. షమీ మళ్లీ పాత ఫామ్ను అందుకోవడానికి సెలెక్టర్ల కమిటీ పూర్తి సహకారం అందిస్తుందని అగర్కర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 2 మ్యాచ్ల టెస్టు సిరీస్కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో 29 ఏళ్ల సంచలన ఫాస్ట్ బౌలర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ప్రెస్గా పేరున్న అకీబ్ నబీదార్ పేరు తెరపైకి వచ్చింది. బుమ్రాకు ప్రత్యామ్నాయంగా నబీ పేరు దాదాపు ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు చెప్తున్నాయి. నబీకి దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2025-26లో రంజీ ట్రోఫీలో అతడు 10 మ్యాచ్ల్లో 60 వికెట్లు తీసుకుని టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. జమ్మూ కాశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించడంలోనూ అకీబ్ నబీదార్ కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 43 మ్యాచ్లు, 162 వికెట్లు, 5 వికెట్ల ప్రదర్శన 16 సార్లు, 10 వికెట్ల ప్రదర్శన 4 సార్లు, అత్యుత్తమ బౌలింగ్ 24 పరుగులిచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. ఇది ఇలా ఉండగా ఇక సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు మళ్లీ జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. ఈ వెటనర్ బౌలర్ మాత్రం తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన జీవితం సాఫీగానే సాగుతుందని వెల్లడించాడు. భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా 2022లో భారత్ తరపున ఆడాడు.
ప్రస్తుతం ఐపీఎల్తో పాటు దేశీవాళీలోనే ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి విజేతగా నిలవడంలో భువీ కీలక పాత్ర పోషించాడు. నేను ఇప్పటికే భారత జట్టుకు ఆడాను, ఇక ప్రత్యేకంగా సాధించాల్సిందేమీ లేదు. మళ్ళీ అవకాశం ఇస్తే గొప్పగా భావిస్తా, కానీ నా అనుభవం ఇప్పటికే ఉంది. ఆటపై ఉన్న ప్రేమ నన్ను నడిపిస్తుంది. క్రమశిక్షణతో ఎలా ఉండాలో నాకు తెలుసు. ఐపీఎల్లో ఆడుతున్నా, అలాగే దేశీవాళ్లలోనూ బరిలోకి దిగుతున్నా. గతంలో యూపీ టీ20 లీగ్ ఆడా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. అందుకు నా ఫ్యామిలీకి క్రెడిట్ ఇవ్వాలి. ఇంట్లో క్రికెట్ గురించి మాట్లాడుకోం. మళ్ళీ జాతీయ జట్టుకు వెళ్తే పరిస్థితి ఏంటని ఇప్పటికే వరకు చర్చించుకోలేదు. ఎందుకు సెలెక్ట్ కాలేదు, నేనేం పొరపాటు చేశాననే విషయాలపై మాట్లాడుకోలేదు. నాకెలాంటి విచారమూ లేదు అని భువీ తెలిపాడు.